హలో ఎవ్రీవన్. నేను ఇప్పుడు ఒక ఫ్రస్ట్రేషన్తో ఒక వీడియో చేస్తున్నా. ఆ ఫ్రస్ట్రేషన్ దేనికి ఎందుకు అంటే యాక్ట్ ఫైబర్ నెట్. సో నాకు 6th నుంచి వైర్ కట్ అయిపోయింది యాక్ట్ది. అది నేను కంప్లైంట్ పెట్టా. 7th కంప్లైంట్ పెట్టా. 6th యాక్చువల్లీ ఏంటంటే నెట్ రావట్లేదు, నాకు 6th ఈవినింగ్ కల్లా రాకపోతే సెట్ చేస్తారు వచ్చేస్తుందని 1 day వెయిట్ చేశా. సో నేను 7th ఇంకా రాలేదని చెప్పి టికెట్ రేస్ చేశా. మార్నింగ్ టికెట్ రేస్ చేస్తే ఈవినింగ్కి టికెట్ క్లోజ్ చేసేస్తున్నారు, ఏది బాగు చేయకుండా. నేను ఏంటా అని చెప్పి 2 days వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ టికెట్ రేస్ చేశాను. మళ్ళీ 8th చూస్తే వైర్ కట్ అయిపోయింది. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, వైర్ కట్ అయిపోయింది, సో నాకు త్వరగా చేయండి అంటే. అలాగా స్టిల్ ఇప్పుడు వరకు, ఈరోజు డేట్ 11th, 6th నాకు నెట్ ఆగిపోతే స్టిల్ ఈరోజు 11th వరకు కూడా నాకు ఇంకా సాల్వ్ చేయలే, రావట్లా. టెక్నీషియన్ నేను ఫోన్ చేస్తే వస్తా అన్న 2 days టైం పట్టిద్ది అన్నాడు. ఇప్పుడు యాక్చువల్గా టికెట్ రేస్ చేసిన తర్వాత within 24 hours దాన్ని సాల్వ్ చేయాలి, కానీ చేయలా. ఎన్ని డేస్? 6th, 7th, 8th, 9th, 10, 6, ఈరోజు 6th డే. ఈరోజు నేను ఆల్రెడీ నిన్న యాక్ట్ ఆఫీస్కి కూడా వెళ్ళా. మీకు ఈవినింగ్ కల్లా వచ్చేస్తుంది అని అన్నాడు. ఒక నెంబర్ ఇచ్చాడు. ఆ నెంబర్కి నేను ఈవినింగ్ నుంచి ఇప్పుడు వరకు ఎన్ని కాల్స్ చేసినా అసలు లిఫ్ట్ చేయట్లా. సో ఇది యాక్టివ్ ఫైబర్ నెట్ ఇలా ఉంది పరిస్థితి. సో అండ్ నేను వర్క్ చేయడానికి మరి నాకు నెట్ కావాలి. నేనేంటి ఎవ్రీడే ఒక 50 రూపీస్తో జియో నేను రీఛార్జ్ చేసుకుంటున్నా. ఇప్పుడు వీళ్ళు 15th డ్యూ డేట్ అయితే బిల్ పే చేయండి అని చెప్పి ఫస్ట్ నుంచే వీళ్ళు మెసేజ్ మీద మెసేజ్లు పెడతారు, మెయిల్స్ వస్తాయి, మెసేజ్లు పెడతారు. ఇప్పుడు నేను ఎవ్రీడే 50 రూపీస్ రీఛార్జ్ చేస్తున్నా 6 days. అంటే ఎన్ని 50s? కాంపెన్సేషన్గా వీళ్ళు ఏమన్నప్పుడు ఆ మనీ తగ్గించి ఏమన్నా వేస్తారా? ఇవ్వరు కదా. కొన్ని ఇస్తానంటే చెప్పండి, మాట్లాడదాం. యాక్టివ్ ఫైబర్స్ తోటే నేను మాట్లాడతా. పోనీ ఆఫీస్కి రమ్మంటారా? మాట్లాడతా. సో ఏలూరులో మీరు కూడా ఇలాగే యాక్టివ్ ఫైబర్ నెట్ ఫేస్ చేస్తే ఒకసారి కామెంట్ చేయండి, వాళ్ళని ట్యాగ్ చేయండి, నేను చేస్తా అప్పుడు.